బీఆర్ఎస్ రజతోత్సవ సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంచిర్యాల జిల్లా మందమరిలో నిర్వహించిన బైక్ ర్యాలీలో సుమన్ పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా మంచిర్యాల జిల్లాను పట్టించుకోవటం లేదని సుమన్ విమర్శించారు. ప్రజల సమస్యలను గాలికొదిలి స్థానిక ఎమ్మెల్యే మంత్రి పదవి కోసం పైరవీలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మన పార్టీ రజతోత్సవ సభకు సంబంధించి అందరూ పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది కదులుతున్న సందర్భంలో రేపటి సమావేశానికి రేపటి సభకు మనం కూడా చెన్నూరు నియోజకవర్గం నుంచి మంచిర్యాల జిల్లా నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నటువంటి సందర్భంలో ఇవాళ దానికి సన్నాహకంగా మందమరి పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యూనియన్ సోదరులందరూ కూడా కలిసి మహిళా తల్లులు అదేవిధంగా మండలానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కలిసి ఒక సన్నాహక బైక్ ర్యాలీ నిర్వహించినటువంటి సందర్భంలో ఇవాళ అధికారంలోకి వచ్చినాక ఈ సంవత్సరంన్నర కాలంలో ఏం చేస్తలేరు, నియోజకవర్గాన్ని పట్టించుకుంటలేరు. మరి ఏం చేస్తా ఉన్నారు? మంత్రి పదవి కోసం పైరవి చేస్తా ఉన్నారు. ప్రజల్ని నియోజకవర్గాన్ని వాళ్ళకి వదిలేసిరు. ఆనాడు మీరు చెప్పింది ఏంది? నియోజకవర్గంలో 45,000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామంటే నమ్మిరు మా నిరుద్యోగులు. తులం బంగారం ఇస్తామంటే మా ఆడబిడ్డలు నమ్మిరు. 18,000 నిండిన వాళ్ళకి స్కూటీ ఇస్తామంటే మా ఆడబిడ్డలు నమ్మిరు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అట్టర్ ఫ్లాప్ ఎమ్మెల్యేలు అని చెప్పి వాళ్ళ రాష్ట్రంలో ప్రజలంతా కూడా నిర్ధారించుకున్నారు. నిర్ణయం జరిగిపోయింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్ళీ తెలంగాణలో బ్రహ్మాండంగా గులాబీ జెండా ఎగరడం ఖాయం.